జగిని టెక్స్టైల్స్, జగిని దంత వైద్యశాల వారి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. మట్టి వినాయకులనే పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలి. డీఎస్పీ శివరాం రెడ్డి. వినాయక చవితి పండుగకు మట్టి వినాయకులనే పూజించాలని డీఎస్పీ అన్నారు. జగిని టెక్స్టైల్స్, జగిని దంత వైద్యశాల ఆధ్వర్యంలో స్థానిక హైదరాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన శిబిరంలో మట్టి వినాయకులను డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్ఐ నాగరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకుల వలన పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు. జగిని టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా జగిని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మట్టి వినాయకులనే పూజించాలని కోరారు. అలాగే తమ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ ఎస్ఐ నాగరాజు, డాక్టర్ జగిని ఆదిత్య, ధ్యాన్, అవ్యుక్త్, పోలీస్ సిబ్బంది, విక్రమ్, నిఖిల్, రవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి. నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా గణేష్ వినాయకుని యొక్క నవరాత్రుల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా శాంతియుత వాతావరణంలో భద్రంగా ఉత్సవాలు జరుపుకోవాలి, నవరాత్రులు జరుపుకోవాలని చెప్పేసి పోలీసు వారి తరఫున, టూటౌన్ నల్గొండ పోలీసు వారి తరఫున కోరుకుంటున్నామండి. అట్లాగే అందరూ కూడా మట్టి విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పర్యావరణ స్పృహతోటి, పర్యావరణం అనేది ఉన్న ప్రేమతోటి జగిని మన వెంకన్న గారు ఎప్పటి నుంచో ప్రతి ఏటా కూడా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మా పోలీసు వారి చేతి నుంచి ఈ మట్టి విగ్రహాలు ఇప్పడం కూడా చాలా శుభసూచకం. సో అందరికీ కూడా గణేష్ ఉత్సవాలు చాలా శాంతియుతంగా మంచి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తొలి దేవుడు మన వినాయకుడు. పర్యావరణాన్ని కాపాడండి, పారిశుద్ధ్యాన్ని కాపాడండి అని చెప్పేసి మనము ఎలా అయితే అనుకుంటున్నామో, ఈ పర్యావరణం గురించి గత 15 సంవత్సరాల నుంచి మేము ఉచిత మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా జైని డెంటల్ కేర్ తరఫు నుంచి ఇదే ప్లేస్లో ఇక్కడ కూడా ఇస్తున్నాము. దానికి ముఖ్య అతిథిగా నాగరాజు గారు వచ్చారు, ఎస్ఐ గారు, అలాగే డిఎస్పీ శివరాం రెడ్డి గారు వచ్చారు. వీళ్ళందరిలో ప్రజల్లో అవగాహన పెంచడానికి మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నాము. దేవుడి దయ వల్ల ఇంకా కూడా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని చెప్పేసి